దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సోమవారం ఉదయం 11:30 ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హుద్హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో ముందస్తుగా ప్రజలకు అప్రమత్తం చేయలేదని, పూర్తి స్థాయిలో గ్రామాలు నాశనమైన తర్వాత బస్సులో వచ్చి పర్యటించారని ఎద్దేవా చేశారు. విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ పర్యటించి బాధితులకు స్వయంగా ఆహారం అందిస్తున్న చంద్రబాబుపై ఇలా మాట్లాడడంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అప్పుడేమో నువ్వు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తావా? అప్పుడేమో నువ్వు దానికి ఒక కంట్రోల్ రూమ్ కమిటీ అని వేస్తావా? ఏంటిది? ఇది పరిపాలన? ఇది ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామా మనం? ప్రతి 2000 మందికి 10 మంది ఎంప్లాయీస్ చొప్పున మన సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వాలంటీర్ల విషయం పక్కన పెడదామా. 10 మంది 11 మంది ఉద్యోగులు, 2000 మంది పాపులేషన్ ఉద్యోగులు ఉన్నారు కదా. ఇచ్చావా ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి? మీ 2000 పాపులేషన్కి అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్ మీరు చేయండి అని ఇచ్చారా? రెవెన్యూ సెక్రటరీ ఇచ్చారా? రెవెన్యూ మంత్రి గారికి అసలు అవగాహన ఉందా? ఆ హోంమంత్రి గారు కనీసం పట్టుతుంది ఆవిడకి? మైక్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది, జగన్మోహన్ రెడ్డి గారు ఇదని తిట్టడానికి నీకు మంత్రి పదవా? చెప్పండి ఇప్పుడు సమాధానం. అసంబద్ధమైనటువంటి ఆర్గనైజేషన్ చంద్రబాబు గారు, గుర్తుపెట్టుకోండి. కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే మొన్న నైట్ అర్ధరాత్రి మీరు గుడమేరు వాగుకు సంబంధించినటువంటి గేట్లు తెరవడం వల్ల ఈరోజు విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? చంద్రబాబు గారు అంటారు ఈ వరదంతా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని. నువ్వు ఇక్కడ ఉండకపోతే నీ ఇల్లు అక్కడ మునిగిపోతుంది. అక్కడ నీ ఇల్లు మునిగిపోతుంది కాబట్టి నేను అధికారులు అక్కడ ఉండనివ్వలేదు, నీకు ఆ బస్సులో ఉంచినారు. తెలీదా మాకు? వాళ్ళు అంటాడు ప్రజలందరికీ అన్నీ అందేంత వరకు నేను బస్సులోనే ఉంటాను. బస్సులోనే ఉండాలా? నీ ఇల్లు మునిగిపోతుంది. నీ కరకట్ట మీద ఇల్లు నది గర్భంలో కట్టారు. అది అక్రమమైన కట్టడం. అది ఇలాంటి అక్రమమైన కట్టడాల వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. ఇది మాకెవరికి తెలియదా? అదేదో గొప్పగా కలెక్టరేట్లోనే ఈ రాత్రికి ముఖ్యమంత్రి బస తప్పక నువ్వు బస చేస్తావు. బస్సులోనే రాత్రి అంతా కూడా సమీక్షలు. నువ్వు ఉన్న అక్రమ కరకట్ట మీద, అక్రమ కట్టడంలో ఉండడానికి అధికారులు ఒప్పుకోక నీ ఇల్లు మునిగిపోతే పరుగు పోతుందని నీకు చెప్పడం వల్ల నువ్వు చచ్చినట్టు బస్సులో ఉన్నావు. నీ చేతకానితనాన్ని, నీ బేలతనాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వేమో అర్ధరాత్రి అనుకొని వీధుల్లో తిరుగుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు, అయ్యా చంద్రబాబు గారు, మీ రోజంతా వీధుల్లో మీ వెనకాల కలెక్టర్ని వేసుకొని, మీ వెనకాల డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ని వేసుకొని, మీ వెనకాల CCLA సెక్రటరీని వేసుకొని, మీ వెనకాల ఇతరత్ర ఉన్నతాధికారులు అందరిని వేసుకొని నువ్వు వీధిలో రోజంతా తిరుగుతూ ఉంటే మరి అరేంజ్మెంట్స్ ఎవరు మానిటర్ చేస్తారు? ప్రజలకు అన్నీ అందుతున్నాయో లేదో మానిటర్ చేసేదేవరు? రివ్యూ చేసేదేవరు? అత్యంత దీనమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతాను. మరి ఎందుకనో